కర్బూజా అమ్మకాలతో లాభాలు గడిస్తున్నారు ఆదిలాబాద్ రైతులు. గతంలో పత్తి పంట వేసి నష్టపోయారు. దీంతో కర్బూజా సాగు చేయడం మొదలుపెట్టారు. 3 రకాల కర్బూజాలను పండిస్తూ పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఒప్పందం చేసుకోవడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. పత్తి సాగుకు ప్రసిద్ధిగాంచింది ఆదిలాబాద్ జిల్లా. కానీ కొన్నేళ్లుగా పత్తి వేసి నష్టపోయిన రైతులు వేరే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవిలో మంచి డిమాండ్ ఉండే కర్బూజా పంట వేస్తున్నారు. తలమడుగు గ్రామంలో ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో కర్బూజా పండించారు రైతులు. కర్బూజాతో తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని 60 నుంచి 70 రోజుల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు. కర్బూజా పంటలో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు రైతులు. ఇక్కడ సాగవుతున్న ఎల్లో, గ్రీన్, బ్లాక్ కర్బూజాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. స్విగ్గీ, రిలయన్స్, స్టార్ బజార్ వంటి కంపెనీలు నేరుగా తోటలకు వచ్చి పండ్లు కొంటున్నాయని చెప్పారు. పంట అమ్మకానికి మార్కెట్కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ మేము కర్బూజా పంట సాగు చేస్తున్నాం. మా ఇక్కడ పత్తి వేసిన తర్వాత సెకండ్ క్రాప్ వాటర్ మిలన్ వేసుకున్నాం. ఎకరానికి మనకి ఇది ఖర్చు వచ్చేసి 15 నుంచి 80,000 వరకు వస్తుంది. మనకు ఆదాయం మాత్రము 150 నుంచి 2 lakhs వరకు అయితే వస్తుంది ఖర్చులు పోను. మనం డిఫరెంట్ వెరైటీ వేసాము. ఇక్కడ జన్నత్ అనేది, ఆరోహి, విశాల, ఇవి డిఫరెంట్ వెరైటీస్. పత్తిలో కూడా కొంచెం తక్కువ వచ్చినా దీంట్లో మనకు ఎక్కువనే ఉంది. ఇక్కడ రిలయన్స్ కంపెనీ, మళ్ళీ స్విగ్గీ కంపెనీ, స్టార్ బజార్ అక్కడికి వెళ్తుంటాయి. ఢిల్లీ వరకు కూడా ఉంది దీన్ని. కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. 3 రకాలు ఉన్నాయండి. పైన గ్రీన్ ఉంటాయి, లోపల రెడ్ ఉంటుంది ఒకటి. ఇంకోటి పైన బ్లాక్ ఉండి లోపల ఎల్లో ఉంటుంది. ఇంకోటి పైన ఎల్లో ఉండి లోపల రెడ్డే ఉంటుంది. ఈ 3 వెరైటీ వేసాము. ఇప్పుడు ఫస్ట్ మనం పత్తి క్రాప్ వేసిన తర్వాత మరి ఫస్ట్ వాటర్ మిలన్ వేసాం. 70 days కాబట్టి మనం ఇంకో క్రాప్ కూడా వేయచ్చు దీని మీదనే. ఇంకోసారి కూడా వాటర్ మిలన్ వేసుకుంటాం. అంటే 3 crops తీయచ్చు దీనిపైన. కర్బూజా దిగుబడి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పని లేదంటున్నారు రైతులు. ఒక సీజన్లో ఒకసారి పంటను తీసిన తర్వాత మళ్ళీ అదే పొలంలో రెండోసారి కూడా పంట వేస్తున్నామని చెప్పారు. ఒక్కసారి పండిస్తే ఎకరాకు 20 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. ఖర్చులు పోను 2 పంటలు కలిపి 3.5 లక్షలు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. మేము వాటర్ మిలను పండిస్తున్నాం. ఒక ఎకరానికి 20 టన్నులు దిగుబడి వస్తుంది. కావున మాకు ఎకరానికి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. కావున పత్తి దానికి ఇంత ఆదాయం రాదు. పత్తి వేస్తే ఇంత మార్కెట్కి వెళ్ళాలి, గిట్టుబాటు ధరలు రావు. కావున ఇది మా దగ్గరికి వచ్చి కొనుగోదారులు తీసుకువెళ్తుండ్రు. వాటర్ మిలన్ అనేది 70 రోజుల పంట. రెండు వేసవి కాలంలో 2 times వెళ్తుంది. ఇది 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది ఎకరానికి. మరియు అమ్ముకోవడానికి సుఖ మేము బయటకు వెళ్ళే అవసరం లేదు. మళ్ళా వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మా చేని కాడికి వచ్చి. పత్తి సాగు నష్టపోయిన రైతులకు కర్బూజా పంట లాభాలు తెచ్చిపెడుతోంది. తక్కువ టైంలో మంచి దిగుబడి, మంచి ఆదాయం వస్తుందని సంతోషపడుతున్నారు రైతులు.